ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజ్యాంగం ప్రసాదించిన భవ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తూ ఉంది అని, సుప్రీంకోర్టు తీర్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఏసింది. వాళ్ళ అధికారిక హ్యాండిల్స్‌లో ఉన్నటువంటి పోస్టులు వరుసపెట్టి డిలీట్ చేస్తూ ఉండడం పైన ఈ ప్రధానంగా రిట్ పిటిషన్ దాఖలైంది. 2025 కర్నూలు దగ్గర ఒక బస్సు సజీవ దహనమై చాలామంది చనిపోయారు కదా! ఒక బస్సు తగలబడి. దానికి మద్యం లింకులు ఎస్టాబ్లిష్మెంట్ జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్స్‌లో 2 పెగ్గులేస్తే తప్పేముంది అని స్వయాన ప్రభుత్వ పెద్ద ఇంతకుముందు ఏం మాట్లాడారు, ఏ విధంగా మందును ప్రమోట్ చేస్తున్నారు, క్షేత్రస్థాయి వరకు ఏ విధంగా విచ్చలవిడిగా అందుబాటులో ఉంది అనే దానికి సంబంధించి కొన్ని వీడియోలు, కొన్ని పోస్టులు చేశారట. సో కర్నూలు పోలీసులు సోషల్ మీడియా సంస్థలకు లేఖలు రాయడం, ఆ పోస్టులను వరుసపెట్టి తొలగిస్తూ రావడం, ఏ పోస్టు పెట్టినా కూడా తొలగించుకుంటూ వెళ్తూ ఉన్నారట. కేసులు పెట్టారు, విచారణలు చేశారు, ఆయన పోస్టులు పెడుతుంటే వరుస పెట్టి వాటిని తొలగించుకుంటూ పోతూ ఉన్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా విరుద్ధమేనని చెప్పి రిట్ పిటిషన్ దాఖలైంది. ఆ విచారణ సందర్భంగా వీళ్ళు ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏంటి అంటే, 2014లో అదే సుప్రీంకోర్టు ఇచ్చిన శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆ కేసులోని మార్గదర్శకాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని. ఆ కేసులో సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పింది ఏంటి, ఐటీ చట్టం సెక్షన్ 69A కింద కేంద్ర ప్రభుత్వం నిర్ణీత అధికారి కానీ లేదా సమర్థవంతమైన న్యాయస్థానం ఆదేశాల మేరకు మాత్రమే సోషల్ మీడియాలోని కంటెంట్ను బ్లాక్ చేయాలి లేదా తొలగించాలి. కానీ చట్టంలోని సెక్షన్ 69A కింద కానీ ఏ న్యాయస్థానం నుంచి కానీ తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదు, అందకుండానే ఈ విధంగా తొలగిస్తున్నారు అని వైసీపీ సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్లో ప్రధానంగా వాదనలు వినిపించింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సిఐ స్థాయి అధికారులు ఆంధ్రప్రదేశ్లో తమ అధికార పరిధి దాటి ఐటీ చట్టాన్ని సెక్షన్ 79(3)(b)ని ప్రయోగిస్తూ 36 గంటల్లోగా పోస్టులు, ఖాతాలను పూర్తిగా తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. అయితే సుప్రీంకోర్టు, మేము ఈ విషయంలో జోక్యం చేసుకోలేం, మీరు ఫస్ట్గా సంబంధిత హైకోర్టుకు వెళ్ళండి, మీరు హైకోర్టుకి వెళ్ళి మీ వాదన వినిపించుకోండి అని చెప్పి హైకోర్టుకు వెళ్ళేందుకు వీలుగా ఈ పిటిషన్ను విత్డ్రా చేసుకోవడం కోసం సుప్రీంకోర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుమతి ఇచ్చుకుంటూ డిస్మిస్ చేసింది. ఆ పిటిషన్ డిస్మిస్ అనే కంటే ఆ పిటిషన్ను విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. మొత్తం ఏదైతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదట, సంబంధిత హైకోర్టుకి వెళ్ళమని చెప్పారు.